ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. టోటల్ పొల్యూషన్, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ కొట్టి అది మొత్తం పొల్యూట్ అయిపోయింది. ఇటీవల కాలంలో మీరు చూస్తే పంజాబ్ నుంచి ఒకప్పుడు దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం పంజాబ్. ఈరోజు ఢిల్లీకి ఎవ్రీడే ఒక ట్రైన్ క్యాన్సర్ పేషెంట్తో వస్తుంది, స్పెషల్ ట్రైన్. మేము కూడా టాప్ 8-9 డిసీజెస్ అని ఐడెంటిఫై చేశాం. అవన్నీ కూడా లాజికల్గా తీసుకెళ్తాం. దానికి నాంది పలికిన రోజు ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే. విల్ వర్క్ ఇట్ అవుట్. మీరు వైజాగే కాదు రాష్ట్రం అంతా, కానీ వైజాగ్ మీడియాలో ఉండేదంటే మీరు ప్రజలు పాజిటివ్ కాబట్టి మీరు కూడా పాజిటివ్గా ఉన్నారు. కొన్ని దిక్కల ప్రజల్లో ఓసారి నేను ఎప్పుడు చెప్తాను, విశాఖపట్నం అనేది పబ్లిక్ అనే వాళ్ళకి ఉండే వాళ్ళంతా కూడా పాజిటివ్ థింకింగ్, కామ్గా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. ఇంటిగ్రిటీ ఈజ్ వెరీ హై. నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉంటే నాకు 4-5 డిస్కౌంట్ ఉండేవి. విశాఖపట్నం, అప్పట్లో విజయవాడ, తిరుపతి, వరంగల్, హైదరాబాద్ ఇలాంటివి 4-5 ఉండేటివి. అప్పుడు చూస్తే ఎక్కడ థెఫ్ట్ తక్కువ ఉందంటే విశాఖపట్నం. వెరీ ఇంట్రెస్టింగ్. అది ఫ్రమ్ ది బిగినింగ్ ఎందుకో కానీ వారసత్వంగా ఎక్కువండే ప్రజానికానికి అది వచ్చింది. అది కంటిన్యూ అయింది. ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. మీరు చెప్పినట్టు నేను అన్ని దిక్కల్లా నేను హెల్ప్ చేసినప్పటికీ, నేను సమానంగా కార్యక్రమాలు చేసినప్పటికీ ఎక్కువ ఆదరించేవాళ్ళు, ఎక్కువ టేక్ అవేస్ తీసుకునేవాళ్ళు ఇక్కడ ఉంటారు. దట్ ఈస్ ఎ గ్రేట్ ఎక్స్పెరిమెంట్.